MG9 న్యూస్. దుద్ది గ్రామంలో దొంగల హల్చల్. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో దొంగలు మరొకసారి హల్చల్ చేశారు. మండలంలోని దుద్ది గ్రామంలో నిన్న మధ్యాహ్నం ఒక ఇంట్లో మరియు రాత్రి ఒక ఇంట్లో దొంగతనాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామంలోని గోసులదొడ్డి వీరేష్, లక్ష్మి దంపతులు గ్రామంలో పనులు సరిగా లేక బ్రతుకు భారమై వలసకు గుంటూరు రాష్ట్రం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేక ఇంటికి తాళాలు వేసి ఉండటం గమనించిన దొంగలు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 20,000 రూపాయల విలువైన వెండి ఆభరణాలు, బీరువా తాళాలు పగలగొట్టి దొంగిలించుకొని వెళ్లారు. ఉదయం పూట ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం గమనించిన కాలనీవాసులు ఇంట్లో వెళ్లి చూడగా బీరువా తాళాలు కూడా పగిలి బీరువా తెరిచి ఉండటంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి గుంటూరులో ఉన్న వీరేష్ దంపతులకు సమాచారం అందించారు. నిన్న మధ్యాహ్నం ఇదే కాలనీలో నివాసం ఉంటున్న రామకృష్ణ ఆలియాస్ బుడ్డోడు ఇంట్లో కూడా దొంగలు దూరి 25,000 రూపాయల నగదు అపహరించారని బాధితులు వాపోతున్నారు. జరిగిన సంఘటనపై ఇప్పటి వరకు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని సమాచారం. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. ఏమేమి పోయినాయి మీ ఇంట్లో? 5 గడలు, చేతుల గడలు, 5,000 డబ్బులు. ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి. నిన్నే జరిగేదంటే నిన్ను నువ్వు చూసి తిన్నా.